Welcome to Immunity Mantra Yoga Sutra. ఈ వారం ఇమ్యూనిటీ మంత్ర యోగ సూత్రలో బ్యాక్ పెయిన్ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎటువంటి యోగాసనాలు చేస్తే ఉపశమనం లభిస్తుంది, ఎటువంటి యోగాసనాలు చేస్తే ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ అవుతుందో చూస్తూ ఉన్నాం కదండి. మరి దాంట్లో భాగంగా ఈ రోజు ఎపిసోడ్లో కృష్ణ గారు మనకు ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో ఈ వారమంతా మనము నడుము నొప్పితో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి ఆసనాలు చేసి ఆ నడుము నొప్పిని తగ్గించుకోగలుగుతారో అనే ఆసనాలపై చర్చించబోతున్నాము. దాంట్లో భాగంగా మనము ఈరోజు చేసే ఆసనము దండాసనము చేయబోతున్నాము. దండాసనము ఒక సింపుల్ కూర్చొనే ఆసనము. దీంట్లో ఎక్కువగా చేసేదేమీ లేదు. అయితే ఆ దండాసనంలో మనము ఇంకో మ్యాట్ని లేదా ఒక బెడ్షీట్ని యూజ్ చేసి ఈ ఆసనం చేయబోతున్నాము. దండాసనం ఎలా చేయాలి? దండం అంటే కర్రలాగా కూర్చోవాలి. మనము కాళ్ళని నిటారుగా చేసి కూర్చోవాలి. ఇలా కాళ్ళని నిటారుగా చేసి కూర్చోవాలంటే ఇది కూడా చాలా కష్టంగా అయిపోయింది. ఏమైపోతుంది? ఇలా చాలామంది వ్యక్తులకి ఇక్కడ మోకాళ్ళు ఫోల్డ్ చేసి ఉంటాయి, ఇలా కూర్చుంటారు. కాదండి, కాళ్ళు స్ట్రైట్గా చేసుకొని కూర్చోవాలి. ఇలా కూర్చోవడానికి మీకు కింద కూర్చోవాలి, ఒక సోఫా పైన అలా కూర్చోకూడదు. అయితే ఇలా కూర్చున్న ఈ యొక్క వెన్నుముక కింది భాగంలో ఒంపు అనేది ఉంటుంది. ఇలా ఒంపు ఉండడం వలన మీకు బ్యాక్ పెయిన్ రావడం తొందరగా వస్తుంది. అయితే ఇలాంటి ప్రదేశాన్ని మనము నిటారుగా చేయాలి. ఇక్కడ ఉన్న ఒంపుని తీసివేసి నిటారుగా చేయాలి. నిటారుగా చేయడానికి బ్యాక్ని ఇలా స్ట్రైట్గా పెట్టాలి. ఇలా స్ట్రైట్గా పెట్టగానే ఇక్కడ పెయిన్ అనేది అనిపిస్తుంది. ఇలా అంత స్ట్రైట్గా బ్యాక్ అవ్వదు, అయినా మోకాలు ఇలా పైకి వచ్చేస్తాయి. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? అలాంటి వాళ్ళు ఈ విధంగా ఒక రోలర్ని కానీ బెడ్షీట్ని కానీ ఇంకో మ్యాట్ని కానీ తీసుకొని ఈ విధంగా పెట్టి దానిపైన కూర్చోవాలి. ఎప్పుడైతే మనం ఈ విధంగా ఒక హైట్లో కూర్చుంటామో, ఒక హైట్ పైన కూర్చుంటామో, అప్పుడు ఈ లోవర్ బ్యాక్లో ఉన్న కండరాలు స్ట్రైట్గా అయిపోతాయి. ఇప్పుడు చూడండి, నా వీపు ఎంత స్ట్రైట్గా అయిపోయిందో, ఎంత ఈజీగా నేను కూర్చోగలుగుతున్నానో. ఈ విధంగా స్ట్రైట్గా కూర్చోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా కూర్చొని కాళ్ళ వేళ్ళు అన్నీ మన వైపు ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ కాళ్ళ వేళ్ళు మాత్రమే కాదు, యాంకిల్స్ని కూడా మనము మన వైపు లాగాలి. అలా మన వైపు లాగి ఈ పాదాలని, మోకాళ్ళని, తొడలని కొద్దిగా ఓ 4 ఇంచులు అంత మందము గ్యాప్ తీసుకొని మీరు పాదాలను పెట్టుకోవాలి. ఒక్క దగ్గర పెట్టకూడదండి. ప్రాచీన యోగా పద్ధతిలో పెట్టేవారు. ఇప్పుడు మనకంత ఫ్లెక్సిబిలిటీ లేదు. మన జీవన శైలి, జీవన విధానము చైర్లకి, సోఫాలకు మాత్రం మించిపోయింది. ముందు ఉండే వ్యక్తులు భూమిపై, నేలపై ఎక్కువగా కూర్చునే వాళ్ళు. అందు గురించి మన నడుములో ఫ్లెక్సిబిలిటీ తక్కువగా ఉండే కారణం వలన మనము ఈ పాదాలని ఈ విధంగా దూరంగా చేసి పెడతాము. కాళ్ళని అలా చేసి మన యాంకిల్స్ని బాగా మన వైపు లాగాలి. ఇలా లాగి ఇదంతా కాళ్ళ కింద ఎలా అనిపిస్తుందో గమనించండి. అలా గమనిస్తూ ఛాతిని మీరు బ్రాడ్గా చేయండి. ఛాతిని నిటారుగా చేస్తూ ఈ యొక్క భాగంలో ఉండే కండరాలని మీరు ఇంకా పైకి చేయాలి. ఈ యొక్క భాగంలో ఉండే ఎముకలని మీరు ఇంకా పైకి చేయాలి. శ్వాస తీసుకుంటూ, శ్వాస వదులుతూ ఇక్కడ ఉండండి. ఈ పొట్టలో ఉన్న కండరాలని కూడా బిగించి పెట్టాలి. అలా బిగిస్తూ ఛాతిని ఇంకా పైకి చేసి ఈ భుజాలని కిందికి చేయాలి. ఈ నడుము కింది ప్రాంతంలో మీరు నడుములో ఉన్న కండరాలని నిటారుగా చేయాలి. ఇలా కూర్చోగానే కొంత సమయం కాగానే చాలామంది ఇలా అయిపోతుంటారు. ఎందుకు? ఇప్పటి వరకు వాళ్ళు ఆ యొక్క కండరాలని ఎప్పుడు ఉపయోగించలేదన్నమాట. అందుగురించి కండరాలు చాలా వీక్గా ఉన్నాయన్నమాట. అయితే ఈ విధంగా నిటారుగా చేస్తూ, వీపుని నిటారుగా చేస్తూ,
కాళ్ళని నిటారుగా చేస్తూ కాళ్ళని మన వైపు లాగుతూ ఛాతీని పైకి చేస్తూ ఈ విధంగా ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ మీరు కావాలంటే కళ్ళని కూడా మూసి వేసి ఇక్కడ ఉండవచ్చు. ఇలా దండాసనంలో కొంత సమయం పాటు ఉంటూ ఈ యొక్క తొడ కండరాలని బాగా స్క్వీజ్ చేయాలి. ఎలా స్క్వీజ్ చేయాలి? ఎలాగైతే ఒక వస్తువుకి మనము గిఫ్ట్ని వ్రాప్ చేస్తామో, బట్టతో గట్టిగా కడతామో. ఇప్పుడు నాకు ఇక్కడ నొప్పి అనుకోండి, దాన్ని నేను స్క్రేప్ బ్యాండేజ్ పెట్టి గట్టిగా కడతాను. ఆ విధంగా మన కండరాలు మన ఎముకలని గట్టిగా ప్యాక్ చేసినట్టుగా స్క్వీజ్ చేయండి. స్క్వీజ్ చేస్తూ ఈ యొక్క మోకాల కింద ఉన్న ప్రదేశాన్ని రిలాక్స్గా పెట్టండి. ఇక్కడ ఈ మోకాలని కిందికి ప్రెస్ చేయకూడదండి. అలా ప్రెస్ చేస్తే ఇక్కడ మంటగా ఉంటుంది. మంటగా ఉండకుండా ఇక్కడ మోకాలని బెండ్ చేస్తూ కొద్దిగా 1/2 ఇంచు మాత్రము మోకాలపై కూడా చేతులు పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడైనా చేతులు పెట్టుకోవచ్చు. ఈ విధంగా మీరు దండాసనం చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. ఎప్పుడైతే మనం చేతులతో ఇలా తొడలను పట్టుకుంటామో, ఇలా చేతుల వేళ్ళతో తొడలని బిగించి పెట్టి ఈ విధంగా ఛాతీని పైకి లేపవచ్చు. అలా లేపినప్పుడు ఈ యొక్క నడుము కింది భాగంలో ఉండే కండరాలు ఇంకా బాగా పనిచేస్తాయి. ఈ యొక్క వీపు పై భాగంలో నడుములో కింద ఉన్న కండరాలపై ఇక్కడ ప్రెషర్ పడుతుంది. పొట్టని బిగించండి, తొడలని స్క్వీజ్ చేయండి, చూపుని ముందుకు పెట్టి నిటారుగా చూడండి. ఈ విధంగా దండాసనం చేయండి. చేసి కొంత సమయం పాటు రిలాక్స్ అయిపోవచ్చు. దండాసనం చేసిన తర్వాత కాళ్ళని ఇలా ఆడించడము, చేతులని ఇలా ఆడించడము, నడుముని ఈ విధంగా తిప్పడము, ఇవన్నీ చేస్తూ మనము రిలాక్సేషన్ని పొందవచ్చు. దండాసనం చేసిన తర్వాత తప్పకుండా ఒక ట్విస్ట్ చేయాలి. ఆ ట్విస్ట్ ఈ విధంగా మీరు కాళ్ళని మీ వైపు లాగుతూ ఈ విధంగా ట్విస్ట్ చేయవచ్చు. ట్విస్ట్ చేసినప్పుడు ఇలా వెనకాలకి పడకూడదు. ఈ విధంగా సమానంగా మీ భుజాలని పైకి లేపుతూ మనము ట్విస్ట్ చేయాలి. దండాసనం చేసేటప్పుడు మనము కొన్ని విషయాలు కూడా, ఇంకొన్ని స్ట్రెచెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక బంతిని పట్టుకోవడమో, ఒక చెక్క ముక్కని పట్టుకోవడమో, అలా పట్టుకొని ఈ విధంగా చేతులని మనము పైకి చేయగలుగుతాము. చేతులని కంప్లీట్గా ఇలా పైకి చేయకుండా కొంత పైకి చేసి ముందుకు తెచ్చిపెట్టి ఈ చేతులని ఆకాశం వైపు పైకి తీసినట్టు అయితే మన ఈ యొక్క స్ట్రెచ్ మొత్తం నడుము కింది భాగం నుంచి చేతుల పై భాగం వరకు వచ్చేస్తుంది. అలా వస్తూ మన నడుము కింది భాగము ఇంకా ఎక్కువగా యాక్టివేట్ అవుతుంది. నడుము కింది భాగంలో ఇంకా ఎక్కువ దృఢత్వము, బలము పెరుగుతుంది. అయితే ఈ యొక్క కండరాలని ఈ విధంగా మనం ఎక్స్టెండ్ చేసి బాగా స్ట్రెచ్ చేసి ఆ యొక్క ప్రదేశంలో రక్త ప్రసరణని బాగా పెంచుతున్నాము. అలానే ఆ యొక్క ప్రదేశంలో ఫ్రీగా మూమెంట్ ఉండేలాగా చేస్తున్నాము. అలా చేసి మనము దాని తర్వాత మోకాలని రిలాక్స్ చేసుకొని నార్మల్గా ఈ విధంగా కుడివైపు ట్విస్ట్ అవుతూ, దాని తర్వాత ఎడమ వైపు ట్విస్ట్ అవుతూ నార్మల్గా రిలాక్స్ అయిపోవాలి. చూసారు కదండి. ఇప్పుడు కృష్ణ గారితో పాటు ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో ఈరోజు మనము దండాసనం గురించి తెలుసుకుందాము. దండాసనము మనము ఇంటెన్స్గా ఉండకుండా దండాసనము కొద్దిగా ఈజీగా ఉంటుంది. దండాసనంలో మనము మన నడుములో ఉన్న కండరాలని ఫ్లెక్సిబుల్గా చేసుకోవడానికి, నడుములో ఉన్న కండరాలని రిలీవ్గా చేసుకోవడానికి, అక్కడ ఉన్న కండరాలు బాగా క్రాంపుల్ కాకుండా, బాగా బిగిసిపోకుండా అక్కడ ఉన్న కండరాలు చాలా ఫ్రీగా ఉండడానికి ఆసనాన్ని ఉపయోగిస్తున్నాము. ఈ ఆసనం చేసేటప్పుడు మనము ఒక ప్రాప్ని ఉపయోగిస్తున్నాము, ఒక మ్యాట్ని ఉపయోగిస్తున్నాము. ఈ విధంగా మనము ఒక రోల్డ్ మ్యాట్ని ఉపయోగించి ఈ ఆసనం చేయబోతున్నాము. దండాసనము నార్మల్గా కూర్చొనే ఆసనమే. అయితే ఈ ఆసనంలో చేసేటప్పుడు మనము ఇక్కడ నడుము కండరాలని బాగా ఎంగేజ్ చేయాలి. ఎంగేజ్ చేస్తూ అక్కడ ఉన్న నడుము కండరాలలో ఫ్లెక్సిబిలిటీని, రక్త ప్రసరణని బాగా పెంచాలి.
ఎప్పుడైతే మనము రక్త ప్రసరణని ఒక శరీర భాగంలో పెంచుతామో అక్కడ ఆహారము, ఆక్సిజన్ మాత్ర కూడా పెరుగుతుంది. ఇవన్నీ పెరగడంతో పాటు అక్కడ ఉన్న కండరాలు బాగా ఫ్రీగా అయ్యి నరిష్మెంట్ అందుతుంది. అలా అంది అక్కడ ఉండే కండరాలు బాగా బలంగా దృఢంగా తయారవుతాయి. ఇవన్నీ బలంగా దృఢంగా తయారయ్యే ముందు మనము పెయిన్ లేకుండా ఆసనాన్ని చేయాలి. నడుము నొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నా యువ అవస్థలో ఇలాంటి పెయిన్ రావడము అసలు అక్కడ ఏదో ప్రాబ్లం ఉండడం కాదు, అక్కడ ఉండే కండరము వీక్గా ఉండడం అని అర్థము. ఎవరైతే 40 years 50 years కంటే ఎక్కువగా ఉండి లేదా అక్కడ ఏదైనా నిజంగా ప్రాబ్లం ఉండి డాక్టర్స్ చెప్పారు అనే పరిస్థితిలో ఉంటే అప్పుడు అలాంటి వాళ్ళు ఈ ఆసనాలని చాలా నెమ్మదిగా చేయాలి. కానీ దండాసనము అలాంటి వాళ్ళైనా ఇలాంటి వాళ్ళైనా 2 ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చేయవచ్చు. ఎలా చేయాలో చూద్దాము. ఈ రోల్ మ్యాట్ని మన పృష్ఠభాగాల కింద పెట్టేసి కాళ్ళని స్ట్రైట్గా చేసి కూర్చుందాము. ఇలా కూర్చోవాలి. మన పృష్ఠభాగాలు మ్యాట్ మధ్య భాగం కంటే వెనకాల ఉండకుండా ముందు భాగంలోనే ఉండేలాగా వీపుని ఒక హైట్లో పెట్టేలాగా చూడాలి. ఎప్పుడైతే మనం ఇలా నడుము కింద ఏదైనా సపోర్ట్ పెట్టి నడుముని ఒక హైట్లో లేపుతామో దాని వలన అక్కడ ఉండే నడుములో ఉండే కండరాలు కొద్దిగా ఫ్రీగా అయిపోతాయి. అయితే మీరు ఇక్కడ నేను మ్యాట్ని ఉపయోగించాను, మీరు ఒక చెక్క ముక్కని, బోల్స్టన్ని కానీ బెడ్షీట్ని కానీ కూడా ఉపయోగించవచ్చు. దాని తర్వాత పాదాలని స్ట్రైట్గా చేసి పెట్టండి. పాదాలని ఒక దగ్గర పెట్టకుండా పాదాలని కొద్దిగా 4 ఇంచులంత మందము దూరంగా చేసి పెట్టండి. ఇలా పెట్టడం వలన మన తొడ నడుము కింది భాగంలో స్పేస్ బాగా క్రియేట్ అవుతుంది. ఇవన్నీ ఆసనాలు ఎందుకు క్రియేట్ చేస్తున్నాము? ఆ నడుము కింది భాగంలో ఉండే కండరములో బాగా స్పేస్ క్రియేట్ అయ్యి అవి బాగా ఫ్లెక్సిబుల్గా తయారవ్వాలి, అలానే అక్కడ ఉండే కండరాలు కొద్దిగా ఫ్రీగా అవ్వాలని. దీని తర్వాత ఈ కాళ్ళ వేలని మన వైపు బాగా లాగాలి. కేవలం కాళ్ళ వేలని మాత్రం లాగాల, యాంకిల్స్ని లాగకూడదా? కాదండి. యాంకిల్ ప్రదేశం, చీలిమండల ప్రదేశంలో ఉండే కండరాన్ని కూడా బాగా లాగి ఈ విధంగా మీ యొక్క పాదాల వేళ్ళని, పాదాలని చాలా మోకాలకి దగ్గరగా వచ్చేలాగా చేస్తూ మీరు కాళ్ళని పెట్టి ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మనము వీపుని నిటారుగా చేయాలి. వీపుని నిటారుగా చేయడానికి ఈ యొక్క ఛాతీలో ఉన్న ఎముకని పైకి చేస్తూ ఇక్కడ మనము శ్వాస దీర్ఘంగా తీసుకుంటూ దీర్ఘంగా వదిలేస్తూ ఉండాలి. అయితే ఇలా చేయమన్నామని ఈ యొక్క నడి వీపు భాగంలో ఆర్చ్ చేస్తూ ఇలా ఛాతీని ముందుకు అస్సలు చేయకూడదు, దాంతో ప్రాబ్లం ఎక్కువగా అవ్వచ్చు. ఇలా చేయడం వలన మన శరీరంలో ఏమనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. నడుము సైడ్ భాగాలలో, నడుము కింది భాగంలో బాగా ఫ్లెక్సిబుల్గా అనిపిస్తుంది. శ్వాసని దీర్ఘంగా తీసుకుంటూ శ్వాసని దీర్ఘంగా వదులుతూ మనము వీపుని, నడుముని బాగా స్ట్రెచ్ చేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. మోకాలని కింద బాగా ప్రెస్ చేయకండి. మోకాలని ఒక 1/2 ఇంచు మాత్రము బెండ్ చేసి పెట్టండి. దాంతో మీకు మోకాళ్ళు ఫ్రీగా ఉంటాయి. దీని తర్వాత మన భుజాలని కిందికి వేస్తూ ఛాతీని ఇంకొద్దిగా పైకి చేస్తూ వీపుని బాగా నిటారుగా చేద్దాము. అలా నిటారుగా చేస్తూ హస్తాలని మన తొడ ప్రాంతంలో పెట్టండి. తొడ ప్రాంతంలో పెట్టి ఈ విధంగా మనము చేతులని బాగా స్క్వీజ్ చేస్తూ ఆ తొడలో ఉన్న కండరాన్ని స్క్వీజ్ చేయండి. ఏమనిపిస్తుందో గమనించండి. తొడలో ఉన్న కండరాలని స్క్వీజ్ చేయగానే నడుములో ఇంకొద్దిగా రిలీఫ్ అనిపిస్తుంది. తొడలో కండరాలని ఏ విధంగా స్క్వీజ్ చేయాలి? ఏ విధంగానైతే క్యాబేజ్ పై రేఖ లోపల ఉన్న లేయర్స్ని గట్టిగా చేసి పెడుతుందో అదే విధంగా మన కండరాలని మన కాళ్ళకి చుట్టి వేసినట్టుగా స్క్వీజ్ చేయాలి. పొట్ట కింది భాగంలో, పుత్తి కడుపు భాగంలో మన కాన్సన్ట్రేషన్ని తీసుకెళ్ళండి. అక్కడ ఉన్న కండరాలని లోపలికి బిగించి పైకి లాగండి. ఎప్పుడైతే మనము పొట్ట కండరాలని లోపలికి బిగిస్తామో నడుములో బాగా స్ట్రెంథనింగ్గా అనిపిస్తుంది. నడుము బాగా ఫ్రీగా అనిపిస్తుంది.
అక్కడ ఉండే కండరాలు చాలా దృఢంగా బలంగా తయారైనట్టుగా అనిపిస్తుంది. ఇలా కొంత సమయం పాటు మనము దండాసనం చేయవచ్చు. ఇప్పుడు ఒక చేతి తర్వాత ఇంకో చేతిని నెమ్మదిగా పైకి లేపండి. ఇలా పైకి లేపి మీరు ఆ చేతులని పై వైపు తీసుకెళ్ళాలి. చేతులని వెనకాల తీసుకెళ్ళడం కాదు, ముందు వైపు రండి. అలా ముందు వైపు వెళ్తూ ఆ నడుముని ఇంకా సాగిస్తూ వీపుని పైకి చేస్తూ తలని పైకి చేస్తూ ఆ నడుము కింది భాగంలో స్ట్రెచ్ని బాగా తీసుకొని రావాలి. ఎక్కడ మీకు ఏమనిపిస్తుందో గమనించండి. ఎవరో మిమ్మల్ని పైకి ఆకాశం వైపు లాగుతున్నట్టుగా చేతులని ఇంకా పైకి చేయండి. భుజాలని రిలాక్స్ చేయండి. నడుము కింది భాగంలో స్ట్రెచ్ని గమనించండి. చాలా రిలాక్స్గా ఉండి ఈ ఆసనాలను చేయాలి. ఇలా చేసినప్పుడు నడుము కింది భాగంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదులుతూ మీరు కొంత సమయం పాటు ఇక్కడ ఉండండి. శ్వాస ప్రక్రియపై ధ్యానాన్ని కేంద్రీకరించి కొంత సమయం పాటు ఈ విధంగా ఉండి నెమ్మదిగా చేతులని కింద పెట్టేసి మనము రిలాక్స్ అయిపోవాలి. ఇలా ఆసనం చేసిన తర్వాత మన నడుము కింది భాగంలో కొద్దిగా స్టిఫ్నెస్ కూడా ఒక్కోసారి అనిపిస్తుంది. అందు గురించి మనము నెమ్మదిగా కుడివైపు తిరగవచ్చు. నెమ్మదిగా ఎడమవైపు కూడా తిరగండి. ఇలా ఎప్పుడైతే తిరుగుతారో చాలా తీవ్రంగా ట్విస్ట్ని చేయకుండా నెమ్మదిగా ట్విస్ట్ని చేయండి. ఇలా రెండు వైపులుగా మీరు ట్విస్ట్ చేసిన తర్వాత నార్మల్గా వచ్చేసి నార్మల్గా సుఖాసనంలో కూర్చొని రిలాక్స్ అయిపోండి. ఈ ఆసనం పేరు దండాసనం. ఈ దండాసనాన్ని మీరందరూ ట్రై చేశారని నేను అనుకుంటున్నాను. మరి ఈ దండాసనం చేయడం వలన మన బాడీకి ఎటువంటి బెనిఫిట్స్ లభిస్తాయో కృష్ణ గారు ఇప్పుడు వివరిస్తారు. దండాసనంలో ఎలా చేస్తాము, దీంతో బెనిఫిట్స్ ఏంటో అనేది తెలుసుకునే ముందు మనము లోవర్ బ్యాక్ గురించి కొద్దిగా తెలుసుకుందాము. లోవర్ బ్యాక్లో ముందుగా పెయిన్ ఉన్న వాళ్ళు, ఎక్కువగా నొప్పి ఉన్న వాళ్ళు మందులు వేసుకొని మాత్రలు వేసుకొని కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి. శవాసనం లాంటి ఆసనాలు చేసి రెస్ట్ తీసుకున్న తర్వాత మీ నడుము నొప్పి చాలా మటుకు తగ్గినప్పుడు కొద్దిగా ఫిజియోథెరపీ లాంటివి థెరపీస్ తీసుకోవాలి. దాని తర్వాత ఎప్పుడైతే మీకు డాక్టర్ ఇది ఓకే, ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేసి మీ నడుమును బాగా స్ట్రెంగ్తన్ చేయమంటారో ఆ టైంలో మీరు ఆసనాలు చేయాలి. ఇది ఎలాంటి నడుము నొప్పి అండి? ఎప్పుడైతే ఆ నడుము నొప్పి చాలా చాలా తీవ్రంగా ఉందో అలాంటి వాళ్ళకి. ఇవాళ రేపు 17-18 సంవత్సరాల కుర్రవాళ్ళు కూడా మాకు నడుము నొప్పులు వస్తుంది, లేదా 30 సంవత్సరాల వాళ్ళు కూడా నడుము నొప్పులు వేస్తుందండి అని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు డాక్టర్ దగ్గర వెళ్ళి మాత్రలు వేసుకొని అవన్నీ చేయడం అవసరం ఉందా? కాదండి. అలాంటి వాళ్ళు ఇవన్నీ చేసే అవసరం లేదు. మీకు నడుము నొప్పి ఎందుకు వస్తుంది? మీ ఆ యొక్క భాగంలో ఉండే కండరాలు చాలా వీక్గా ఉన్నాయి. మీ కూర్చునే పద్ధతి బాలేదు. అందు గురించి అక్కడ ఉండే కండరాలు వీక్గా అయిపోయి అక్కడ ఉన్న ఆర్చ్ ఏదైతే ఎస్ ఆకారంలో వంపు ఉంటుందో ఆ వంపు నిద్రలో కూడా ఉంటుంది. పడుకున్నప్పుడు మీ కాళ్ళు స్ట్రైట్గా పెట్టినప్పుడు వీపు నడుము కింది భాగంలో ఒక వంపు ఎప్పటికీ ఉంటుంది. ఎలా అంటే అలా పడుకోవడము, ఎంత అంటే అంత అలా డ్రైవింగ్ చేయడము, ఇలాంటివన్నీ చేస్తూ వర్కౌట్ పైన వర్కౌట్ చేస్తూ స్ట్రెస్ బాగా తీసుకొని కంప్యూటర్పై ఎక్కువ సమయం పాటు ఉండడం వలన నడుము నొప్పి కూడా వస్తుంది. అలాంటి వాళ్ళు మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి థెరపీస్ తీసుకొని మెడిసిన్స్ తీసుకొని అవన్నీ చేసే కంటే డైరెక్ట్గా మీరు యోగా స్టార్ట్ చేయవచ్చు. అలాంటి వాళ్ళు నిన్న చేసిన లాంటి ఈజీ ఆసనాస్, శశాంకాసనం లాంటి రిలాక్సింగ్ ఆసనాస్ ముందు చేసి దాని తర్వాత ఈరోజు స్పైన్ని న్యూట్రల్ అంటే వెన్నుముకని న్యూట్రల్ ప్రదేశంలో తెచ్చి అక్కడ ఉన్న కండరాలని కొద్దిగా వార్మప్ చేస్తూ అక్కడ ఉన్న కండరాలని కొద్దిగా బలపరుచుతూ ఉండే ఆసనాలను చేయాలి. దాని తర్వాత ఈ వారంలో వచ్చే ఆసనాలు ఏవైతే అడ్వాన్స్ ఆసనాస్ ఉన్నాయో అలాంటి ఆసనాస్ చేసి అక్కడ ఉండే కండరాలని మీరు బలపరుచుకోవచ్చు అన్నమాట. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో దండాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీని వల్ల వచ్చే బెనిఫిట్స్ ని మీరు కూడా పొందండి. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.